హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు బచ్చల కూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. ఒక కట్ట బచ్చల కూరని చక్కగా కట్ చేసుకోవాలి, వాష్ చేసి. 2 టమాటాలు, 4, 5 చిల్లీలు, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ కడిగి పెట్టిన పప్పులో వేసేసేయాలి ఫ్రెండ్స్. కుక్కర్లోకి తీసుకోవాలి ఇవన్నిటిని. చూసారా, ఒక ఆనియన్ ముక్కలుగా కట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇలా వీటిని కూడా కుక్కర్లో వేసేసుకొని దీంట్లోకి అయితే కొంచెం పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు అనేది మనం ఇష్టపడే కలర్ని బట్టి, కొంతమంది పసుపు ఎక్కువ తింటారు, కొంతమంది లైట్గా తీసుకుంటారు ఫ్రెండ్స్. సో మన కలర్ని బట్టి పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, 1.5 గ్లాస్. ఈ పప్పు తినడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. ఐరన్ క్వాంటిటీ ఎక్కువ వస్తుంది ఈ ఆకులో. అలాగే ఇది వచ్చేసరికి డైజెషన్కి మంచిది అండ్ ఎండాకాలంలో చలువ చేస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో మలబార్ స్పినచ్ అంటారు. చూసారా ఫ్రెండ్స్, 2 విజిల్స్ వచ్చాక మూడో విజిల్ వచ్చాక ఆఫ్ చేసి అందులోకి కొంచెం సాల్ట్, కారం, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఆ వాటర్ని కూడా వేసేసి పప్పు గుత్తితో దీన్ని స్మాష్ చేసేసేయాలి ఫ్రెండ్స్ పప్పుని. తర్వాత తాలింపు, ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు ఫ్రై చేసుకొని అందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పప్పునైతే వేసేసి ఒక 5 మినిట్స్ నుంచి ఆఫ్ చేయాలి. అంతే. లైక్ చేయండి.